హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు G69 మీడియా. ఈరోజు మీకు మన భూమన కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి రెండు మాటలు చెప్పుకుందామండి. మన మాజీ టీటీడీ చైర్మన్ అండి ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు. అంతకుముందు తుడా చైర్మన్ గా చేశారు రాజశేఖర రెడ్డి టైంలో, తర్వాత టీటీడీ చైర్మన్ గా చేశారు ఆయన. 2 సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఆయనకి అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడాడు ఆయన. ఏ జ్ఞానం లేదండి, ఇంగిత జ్ఞానమే కాదండి, ఏ జ్ఞానం కూడా లేదు ఆయనకి. ఎందుకంటే వీళ్ళ అసలు శ్రీలక్ష్మి గారు అవినీతి చేశారనడం కారణమే వైసీపీ. ఆ పార్టీలో ఉండి నేను మాట్లాడడం ఇంకాను వైసీపీ ఆవిడ పాడైపోవడం కారణం, అవినీతికి వైపు దారి తీయడం కారణాలే వైసీపీ గవర్నమెంట్లో జరిగిందండి. ఆవిడ నెల్లూరు చేసినప్పుడు కూడా చాలా బాగుండారు. రాజశేఖర రెడ్డి దయంలో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి అండి ఇలా అవినీతి చేసి ఆవిడ బయట ఈవిడ తీసుకుని ఆలవాట ఆళ్ళకి ఇచ్చి అప్పుడు జరిగిందండి మ్యాటర్ అది. అప్పటి నుంచి ఆవిడ తగినంత సంపాదించుకుంది, వీళ్ళు సంపాదించుకున్నారు. ఆవిడ పేరు చెప్పి సంతకాలు పెట్టించుకుని చేసుకుని వాళ్ళ పనులు చేయించుకున్నారు. ఆవిడకి కావాల్సింది ఆవిడ సంపాదించుకుందండి. ఆ రకంగా ఓబులాపురం మైనింగ్ కేసులో బయటకు వచ్చింది, జైలుకి వెళ్ళింది, అన్నీ జరిగినాయి. తర్వాత గవర్నమెంట్ మారాక కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్లో కూడా ఈవిడ ఉండగా మళ్ళీ డిప్యూటేషన్ మీద మళ్ళీ ఆవిడ అందరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నది వైసీపీ గవర్నమెంట్ అండి ఆవిడని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భూమా కరుణారెడ్డి గారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద కూడా అవినీతి ఆరోపణలు చేశారండి ఆయన. ఈయన ఎంత బాగా చేశారో ఆయన ఎలా చేస్తారో మీకు తెలుసండి. వీళ్ళంతా ఒకటే కుట్రండి. ఇది ఏం లేదండి, ఒకటే కుట్ర. ఏంటంటే ఎవరైనా బాగా చేస్తే వాళ్ళ మీద ఎలిగేషన్ చేసి బ్యాట్ చేసి దాన్ని ఏదో రకంగా ప్రజల్లోకి పబ్లిసిటీ తీసుకెళ్ళాలి, బ్యాడ్గా పబ్లిసిటీ చేయాలి, ఏదో రకంగా బ్యాడ్ చూపించాలి, మంచిగా ఉండకూడదు, ఏదో రకంగా ప్రజల్లో కనబడాలి, ఏదో మాటలు మాట్లాడాలి, ఏదో వాగాలి, 10 ఛానల్ చూపించాలి. కొన్ని ఆంధ్ర మీద అక్కసక్కే ఒక 4-5 ఛానల్ దిక్కుమాల ఛానల్ ఉన్నాయండి. వాటి పేరు తర్వాత చెప్తాను మీకు. ఆంధ్ర అంటే అట్లా పడదు, ఆంధ్ర నాయకులైనా పడదు. ఆంధ్ర మీద ఏమన్నా అపోజిషన్లో చేసిన ఏమన్నా చిన్న జరిగిన పెద్ద పెద్ద భూతత్వాలతో పెద్ద స్టోరీలు చేస్తుంటారు న్యూస్ ఛానల్లో అండి. నాకు తెలిసి ఆ విషయం నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను 2 అవర్స్ రోజులో 3 గంటలు నేను టీవీ చూశానంటే 2.5 అవర్స్ న్యూసే చూస్తున్నాను. ఏ ఛానల్ మన ఫేవర్ చెప్పే న్యూస్ ఛానల్ మనం చూడకూడదని ఆపోజిట్ వాళ్ళు చూడాలని. అప్పుడు మనం చేసిన తప్పులు ఏంటో వాళ్ళు చేస్తున్న ఏంటో తెలుస్తుంది. వీళ్ళ పబ్లిసిటీ ఎప్పుడు ఇలాగే ఇడుతుందండి. ఇది భూమా కరుణాకర్ రెడ్డి గారిది. సరే, ఎర్ర శ్రీలక్ష్మి గారు అండి. ఇది 1988 బ్యాచ్ అండి. చెప్పుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి, 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఎర్ర శ్రీలక్ష్మి. ఫస్ట్లో బాగున్నారు, చెరగొట్టింది రాజశేఖర రెడ్డి హయాంలో. ఈ మైనింగ్ కేసులో ఆవిడ అలా పాడైపోయారు. ఆవిడ అలా బ్యాడ్ నేమ్ వచ్చిందండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏది ఎలా ఉన్నా వ్యక్తి ఈ రాజకీయాలు ఈ బాగా నడుస్తూ ఉంటాయి. బాగానే ఎవరు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ తరపున ఐఏఎస్లు ఎస్లు అనడం కామన్ అనుకోండి. అది వ్యక్తిగతంగా కొన్ని దోషం చేశారండి. అది చాలా తప్పు అండి. అది మన అంతమించి ఏమొస్తున్న వైసీపీ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం కానండి. వాళ్ళు అదే మాట్లాడతారు. ఈ మాటలు కూడా అయ్యే వస్తాయి. కానీ మనం అంతకుమించి మంచి మాటలు వస్తాయి. కానీ వాళ్ళ బ్యాచ్లోంచి, వాళ్ళ స్కూల్ నుంచి, వాళ్ళ కాలేజీ నుంచి మనం ఏమి భారీగా ఎక్స్పెక్ట్ చేయవలసిన వద్దు. ఆవిడ విగ్గుల గురించి, శారీల గురించి ఎంత దరిద్రం ఏంటండి. ఆవిడకి డబ్బు ఉంది, ఆవిడకి ఇష్టం విగ్గు పెట్టుకుంటుంది, చంపినీ సెట్టు పూలు పెట్టుకుంటుంది, గాజులు వేసుకుంటుంది. నీకెందుకు అవన్నీ? పర్సనల్ విషయాల మీద విమర్శలు చేయకూడదండి పబ్లిక్కి వచ్చి. మీడియా ముందు కానీ ఏ వ్యక్తి కూడా పర్సనల్ విషయాల మీద, పర్సనల్ అందాల మీద, పర్సనల్ మీద 1,50,000 చీర కట్టుకుంటుందండి. ఆవిడకి ఉందండి, కట్టుకుంటున్నారు, సంపాదించుకుంటుంది, కట్టుకుంటుంది. ఆవిడకి అది వ్యక్తిగతం. అది ఏమన్నా ఉంటే మీ పరిపాలన ఏమైనా ప్రూఫ్లు చూపించండి. ప్రూఫ్లు చూపి బయట గవర్నమెంట్కి ఇవ్వండి. మీరు గవర్నమెంట్కి ఇచ్చి ఇదిగోండి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు చేశారు, ఇదిగో ప్రూఫ్, ఇదిగో 1000 కోట్లు తిన్నారు, 100 కోట్లు తిన్నారు, ఇదిగో ప్రూఫ్, ఇదిగోండి అంటే అప్పుడు చర్యలు తీసుకుంటారు. మీరు ఏదో నోటుకు వచ్చేట్టు ప్రెస్ మీట్ పెట్టేసి విగ్గులు పెట్టుకుంటుంది, పువ్వులు పెట్టుకుంటుంది. ఇవన్నీ దరిద్రం. ఏం మాట్లాడినా అవి అవసరమా? పర్సనల్ విషయాలు అవసరమా? మీ బ్యాచ్లో ఎంతమంది లేరండి? నాకు తెలిసినప్పుడు మీ బ్యాచ్లో ఒక ఆడావిడ ఉంది, నాకు తెలుసండి. ఆవిడ మణికొండలో ఉండేది. ఒక పాత ఇన్నోవా ఒకటి, మారుతి కారు ఉండేది. ఇప్పుడు ఏ కారులో తిరుగుతుందండి ఆవిడ? బెంజులు, బిఎండబ్ల్యూలు, ఆడీలు తప్పితే వేరే కార్లే లేవు ఆవిడ దగ్గర, రేంజ్ రోవర్లు తప్పితే. మీ గవర్నమెంట్లోనే సంపాదించింది, మీ గవర్నమెంట్లో మంత్రి ఆవిడ గురించి తర్వాత చెప్తాను, వివరంగా మాట్లాడడం తర్వాత చెప్తాను మీకు ఆవిడ గురించి. దానికి ఏమో కాదు. కానీ అది వ్యక్తిగత దోషణలు వద్దండి, వ్యక్తిగతంగా వద్దు. ఏమైనా ఉంటే ప్రూఫ్ గవర్నమెంట్ చూసుకోండి. కూటమి ప్రభుత్వం చక్కగా చేస్తుంది. దాని మీద బురదలు అయ్యే ప్రయత్నాలు మానుకుని చక్కగా ఏమైనా ఉంటే ప్రూఫ్ గవర్నమెంట్కి ఇవ్వండి. మీకు ఇష్టం మీకు పట్టలేదు. ఇప్పుడు మీరు ఏదో ఎలిగేషన్స్ వచ్చినాయి కానీ బయట పెట్టారు. ఇంతకాలం ఎందుకు పెట్టలేదని మీకు? ఇంతకాలం మా వాళ్ళందరూ ఆణిముత్యాలు, జైలుకి వెళ్ళాలందరూ ఆణిముత్యాలు ఒక్కొక్కరు చెప్పుకోద్దాం ఆణిముత్యాలండి. ఇప్పుడు ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేదు మీరు? ఇప్పుడు ఎందుకు బయట పెడతారు? మీకేదో అడ్డంకి వేసింది కాబట్టి ఆవిడ మీ గురించి ఏదో బయట పెడతాను కాబట్టి మీరు బయట పెట్టారు. ఆవిడ మీరు బయట పెట్టండి, మీరు ఆవిడ బయట పెడతారు. ఈ 2 కలిసి గవర్నమెంట్ బయట పెడుతుంది. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదే.
అంతే వ్యక్తిగతంగా ఆవిడ విగ్గులు పెట్టుకుంటుంది, 1,50,000 చీరలు కట్టుకుంటుంది, 2 లక్షలు కట్టుకుని ఉండదు. అది వాళ్ళ వ్యక్తిగత ఆవిడ ఇష్టం. అది ఆవిడ ఆనందం ఆవిడది. దాని గురించి మాట్లాడకూడదు మీరు. ప్రూఫ్లు చూపించండి, తప్పు చేస్తే చూపించి ఇలా శిక్ష ఇలా చేయండి, ఇలా శిక్ష పడాలి, ఆవిడకి ఇలా సస్పెండ్ చేయాలి చెప్తే గవర్నమెంట్ చూసుకుంటుంది. మీరు చెప్పడానికి ఏం కాదు కదా, మీరు చెప్పినట్టు నేను చేయరు కదా.